అది అపవిత్రములగును అన్నారు. శవమును ముట్టిన పెదప దేనిని ముట్టకూడదు, ముడితే అవి అపవిత్రములు అగును అని హగ్గై కూడా చెప్పాడు. Then said Haggai, if one that is unclean by a dead body touch any of these, shall it be unclean? And the priest answered and said, it shall be unclean. యాజకులు అవి అపవిత్రములగును అని సెలవిచ్చారు హగ్గైతో. అప్పుడు హగ్గై వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చుచూ ఉన్నాడు, ఈ ప్రజలు దేవుని దృష్టికి అలాగునే ఉన్నారు, అపవిత్రమైన కార్యము చేయుచున్నారు. ఏ విధంగా శవమును ముట్టుకొని ఇతర వస్తువులను తాకుట ద్వారా అవన్నీ కూడా అపవిత్రములు అవుతూ ఉన్నాయి. మాంసమును కొంగున ప్రతిష్ఠించిన మాంసమును కట్టుకొని తైలము, ద్రాక్షారసము, మిగతా ఆ యొక్క భోజన పదార్థములు ముట్టిన ఎడల అవి కూడా అపవిత్రములు అవునా అంటే యాజకులు అగును అన్నారు. కాబట్టి మీరు చేసే కార్యాలు కూడా అలాగే ఉన్నాయి, నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చే క్రియలన్నీ వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములే అని యెహోవా వాక్కు బయలుపడింది. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టను ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినవన్నీ ఆలోచించుకొనుడి. నాటి నుండి ఒకడు 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచూ ఉన్నది. కాబట్టి 10 కొలల తొట్టి యొద్దకు తేగా ఒకడు 20 కొలలు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం లేక పోవచ్చు ఉండుట వలన, పవిత్రము కానిదిగా మారుట వలన, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేశాను అనగా దేవుని యొక్క ఉగ్రత పంట మీద వచ్చింది. ఎందుకు అపవిత్రంగా దేవుని యొక్క ధర్మశాస్త్రములు వర్ణించబడినట్టుగా చేయని విధం బట్టి. I smote you with blasting, with mild dew, with hail in all the labors of your hands. Yet you turn not to me. మీరు నా వైపు తిరగలేదు, నా యొద్దకు రాలేదు, మీరు సరి చేసుకోలేదు, రియలైజ్ అవ్వలేదు.